హాయ్ మామ. ఆయలాన్ శివకార్తికేయన్ గారు హీరోగా, రకుల్ప్రీత్ సింగ్ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ పొంగల్కి హనుమాన్తో పాటు రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏవో ప్రాబ్లమ్స్ వల్ల థియేట్రికల్ రిలీజ్ అవ్వలేదు మామ. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. శివకార్తికేయన్ గారు వచ్చారు, ప్రమోషన్స్ చేశారు, ఇంటర్వ్యూలు చేశారు, ఇలా చాలా చేశారు. కానీ అప్పుడే రిలీజ్ అయ్యి ఉంటే బాగుండు అని అయితే అనిపించింది మామ నాకు. అయినా టీవీలో టెలికాస్ట్ అయ్యాక రివ్యూ ఇవ్వటం ఏంట్రా అని మీకు అనిపించవచ్చు. బట్ మరి ఈ సినిమా పరిస్థితి అలా ఉంది. మరి నాకు తెలిసి ఫస్ట్ టైం టీవీలో టెలికాస్ట్ అయ్యాక ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ సినిమా కూడా ఇదే అనుకుంటాం మామ. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఇప్పుడే చూశాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది మామ. సినిమా చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేశాను. థియేటర్లో వచ్చుంటే బాగుండు అనే ఫీల్ అయితే కలిగింది చూస్తున్నంతసేపు. అలా నువ్వు గొప్ప సినిమానా అంటే కాదు అని అంటాను మామ. కాకపోతే చూస్తున్నప్పుడు టైంపాస్ అయిపోయింది. సినిమా చూస్తున్నంతసేపు రోబో సినిమాలో పక్షిరాజా హీరో అయితే ఆ సినిమా మెసేజ్ ఇలానే ఉంటుందేమో అని అనిపించింది మామ. లాజిక్స్ మర్చిపోయి నవ్వుకున్నాను మామ సినిమా చూస్తున్నంతసేపు. ముందుగా స్టోరీలోకి వెళ్తే వేరే గ్రహం నుంచి స్పార్క్ ఒకటి భూమి మీదకి వచ్చి పడుతుంది. అది చెడ్డవాళ్ళ చేతికి చిక్కటం వల్ల భూమికి అంతం కాకుండా కాపాడటానికి ఒక ఏలియన్ భూమి మీదకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సినిమాని డిజైన్ చేసిన విధానం మామ. ఈ సినిమా తమిళ్లో మంచి హిట్ అయిందని విన్నాను. దానికి మెయిన్ రీజన్ నాకు తెలిసి చిన్నపిల్లలకు నచ్చేలా తీయటమే మామ. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తున్నంతసేపు సరదాగా పెదాల మీద నవ్వుతో చూసే సినిమాలా అనిపించింది మామ ఈ సినిమా. నెక్స్ట్ మ్యూజిక్ మామ. పాటలు పెద్దగా ఎక్కలేదు, కానీ ఈ జానర్ మూవీస్కి ఎలాంటి ఆర్ఆర్ ఇస్తే వర్కౌట్ అవుతుందో అలాంటి మ్యూజిక్ ఇవ్వటంలో మాస్టర్ మామ ఏఆర్ రెహమాన్ గారు. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా అనిపించాయి. కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ తెలిసిపోయినప్పటికీ కూడా చాలా సీన్స్ న్యాచురల్గా వచ్చాయి మామ. మెయిన్గా ఏలియన్ సీక్వెన్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి మామ. డైరెక్టర్ కూడా ఎంట్రెన్ చేసే విధంగా సినిమాని తీయటంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమాతో టీం ఇవ్వాలనుకున్న స్ట్రాంగ్ మెసేజ్ కూడా బాగా కన్వే అయ్యే ఛాన్స్ ఉంది మామ సినిమా చూస్తున్నప్పుడు. ఇక మైనస్ల దగ్గరకు వస్తే క్లైమాక్స్ నాకు చాలా సిల్లీగా అనిపించింది మామ. ఎంత విధ్వంసం జరుగుతున్నా గవర్నమెంట్ పట్టనట్టు ఉండటం అండ్ విలన్ పోర్షన్స్ అన్నీ లాజిక్లెస్గా అనిపించాయి మామ. సినిమా కూడా చాలా స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే కలిగింది నాకు. చిన్నపిల్లలకి నచ్చేలా ఉన్న ఈ మూవీని అడల్ట్స్ కూడా అదే ఉద్దేశంతో చూస్తారు. అది మైనస్ అని చెప్తాను. బట్ ఓటీటీ కాబట్టి చల్తా సరదాగా నవ్వుకొని చూసేయచ్చులే అని అనిపించవచ్చు మామ. ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే నచ్చింది మామ సినిమా. మంచి సినిమా. నా రికమెండేషన్స్ లిస్ట్లో ఉంటుందా అంటే ఉంటుందనే చెప్తాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే హ్యాపీగా వాళ్ళతో కూర్చొని ఈ మూవీ చూడండి మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.